ముఖ్యమంత్రి వర్యులే మన కోసం పక్కా ఇల్లు నిర్మించి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి తానే స్వయంగా విచ్చేసి తన స్వహస్తాలతో ప్రారంభించి మనతో పాటే కూర్చొని ముచ్చడించడానికి గౌరవ ప్రియతమ ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు మన ముందే మనతోటే కూర్చొని ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి, ప్లీజ్ అందరూ కూర్చోవాలి. समदीर को राम राम అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి మీ ఊరికి మీ కొలాంల దగ్గరికి వచ్చారు. మీ అందరితో మాట్లాడడానికి మీరు నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి, కూర్చోవాలి అందరూ. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనతో మాట్లాడతారు, దయచేసి అందరూ వినాలి కాబట్టి అందరూ కూర్చోండి. మగపిల్లలు అందరు లేండి, ఆడపిల్లలను కూర్చొని లేరా మీరు లేవండి. లే లే ఈ మగోళ్ళని అందరు నా పక్కకు చెప్పు. లే నువ్వు కూడా, నువ్వు కాదా అందరు లేవండి. అందరిని అవతలికి పంపు. మగపిల్లలు అందరిని బయటకు పంపించి ఆడబిడ్డలను అందరు ముందుకు రాని. వాళ్ళని సైడ్ కూర్చోబెట్టారు మగపిల్లలని అందరిని. కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి. అందరు కూర్చోండి. కూర్చోమ్మా. ఓ తల్లి కూర్చోండి. స్వయంగా ముఖ్యమంత్రి వర్యులు మన ఊరికి వచ్చి మనతో మాట్లాడడానికి మన ముందే కూర్చొని ఉన్నారు కాబట్టి కూర్చోవాలి. ఆడపిల్లలు అందరు కూర్చోండి, మగపిల్లలు అందరు వెనకాల నిలబడి ఉండ్రి. మగపిల్లలు అందరు పోయి వెనకనే నించోండి, ఆడపిల్లలు అందరిని కూర్చోనియండి. వాళ్ళందరికి జగయండి. కలెక్టర్ గారు అమ్మా, అందరి కోసం ముఖ్యమంత్రి గారు వచ్చారు. మీ ఇందిరమ్మ ఇండ్లు మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో మీ ఇల్లు కట్టుకొని, అది ఇప్పుడు మీరందరూ సార్కి అందరు సంతోషంగా ఉన్నారా? ఇల్లు వచ్చిన వాళ్ళు మరి సంతోషంలో ఉంటే సప్పట్లు కొట్టాలి కదా. ఖుషీతే మనతోటికి చెప్పాలి, మనతో గట్టిగా చెప్పాలి, సార్కి వినాలి. మరి ఖుషీతే మనతోటికి మనతో ఇంకా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు వచ్చి చెప్పాలి మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఏంటి. మేడం ముందు రోజులో ఉన్న వాళ్ళు అమ్మా బాయ్ పగ్గు బాయ్ పోచు బాయ్ మాట్లాడతారా? ముందుకు రమ్మని. శాంతాబాయ్ పడుకో. సార్ సర్పంచ్ కూడా ఇల్లు కట్టుకున్నారు. అయితే ముందే గృహప్రవేశం అయిపోయింది. సో సర్పంచ్ గారే మాట్లాడతారు సార్. అమ్మా శాంతాబాయ్ వస్తుందా? కుమ్రంభీం జిల్లాలో కేరమేరి మండల్ కొటారి జీపీలో మడవి శాంతాబాయి. నేను సర్పంచ్ని. మా ఊరికి మా సీఎం సారు వచ్చిన ఇవాళ వచ్చినారు. మాకు ఇల్లు ఇచ్చినారు కదా మా సీఎం సారు. మాకు ఇప్పుడు అందరికీ సంతోషం ఉన్నదా? ఎవరెవరు కట్టుకున్నారో ఇల్లు వాళ్ళ పేర్లు చదువు. నీకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెలుసు కదా, ఏం పర్వాలేదు మాట్లాడితే వస్తుంది. సీతక్క కూడా ముందు ఇట్లనే కష్టపడుతుండే, ఇప్పుడు మొత్తం రాష్ట్రం నడుపుతుంది కదా సీతక్క. ఆత్రం భీంబాయి, మళ్ళా చిడం భీంబాయి, ఆత్రం రాజుబాయి, చిడం ముత్తుబాయి, ఆత్రం మార్బాయి, ఆత్రం అనిత, మడవి దివ్యజ్యోతి,